ఈరోజు పెసరట్టు ఉప్మా చేస్తున్నానండి. దానికోసం పెసలు రాత్రే నానేసుకోవాలి. పెసల్లోని కొంచెం అల్లం వేసుకొని, పచ్చిమిర్చి అల్లం వేసుకొని, ఒక 4 పచ్చిమిర్చి, ఒక గ్లాస్ మినపప్పు పెసలు నానేసుకొని, దాంట్లో నుంచి పెసలు ఒక గ్లాస్ నానేసుకొని రాత్రి దాంట్లోని అల్లం ఒక 2 ఇంచుల అల్లం తీసుకోవాలండి. 2 ఇంచుల అల్లం తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి జీలకర్ర, పసుపు, సాల్ట్ వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని మనం రుబ్బు తయారు చేసుకుంటామండి. మార్నింగ్ రుబ్బు తయారు చేసుకోవాలి. రాత్రి నానబెట్టి ఉంచేది రాత్రి ఆడకుండా మార్నింగే తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత దాంతోపాటు మనం మెత్తగా అయిపోయినట్టు మనం రుబ్బు తయారు చేసుకుంటాం. దాంతో పెసరట్టుతో పాటు ఉప్మా కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన పెసరట్టులో నుంచి జీలకర్ర, సాల్ట్ వేసుకున్నాం కదండి. దాంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మనం పెసరట్లు ఈ విధంగా తయారు చేసుకోవాలి. దాంట్లో ఉల్లిపాయలు తరుక్కొని మనం పైన వేసుకున్న పెసరట్టు మీద ఉల్లిపాయలు జల్లుకొని ఆయిల్ కొంచెం వేసుకుంటే మనకి టేస్టీ పెసరట్టు రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మనం పెసరట్టు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దాంతోపాటు ఉప్మా టేస్టీగా చేసుకోవాలి. జీడిపప్పు ఉప్మా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఉప్మా తయారు చేయడం అందరికీ వచ్చు కదండి. తాలింపు వేసుకొని నేను నూక వేసుకున్నాను. దాంట్లో తాలింపు వేసుకొని మంచిగా ఉప్మా తయారు చేసుకొని దానిపైన గీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పెసరట్టు ఉప్మా. మీరు చేసుకోండి. నా వీడియో చూసి నేర్చుకోండి, చేసుకోండి, తినండి, హ్యాపీగా ఉండండి. శ్రీదేవి ట్రెండీ ఐడియాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. చూసారు కదండి, కమ్మటి పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్తీగా ఉంటుంది. మనకి ఫుల్ ఫైబర్ ఉంటుంది అండి. ఎన్ని పెసరట్లు తిన్నా మన హెల్త్కి ఏమీ డోకా ఉండదు. మనం కడుపు నిండా టిఫిన్ తినాలి అనుకుంటే పెసరట్టు ఉప్మా తినండి. చాలా హెల్తీ, ఫైబర్ ఉంటుంది. మనం ఏ విధంగా కడుపు నిండుతుంది, ఫైబర్ ఉంటుంది. పిల్లలు కూడా హెల్తీగా ఉంటుంది. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. పెసరట్టు ఉప్మా తింటే మంచిది. మనకి హెల్తీ ఫుడ్ ఏదే ఉన్నదో అది కొంచెం మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తే చాలా మంచిది. చూసారు కదండి, ఈ విధంగా వేసుకోవచ్చు. మనం పెసలు ఆడింది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనకి తర్వాత రోజు కూడా బాగుంటుందండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పెసరట్టు ఉప్మాని మనం టేస్ట్ చేసి చూస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసుకోండి ఈ విధంగా. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది పెసరట్టు ఉప్మా. థ్యాంక్ యూ టు ఆల్.